హాయ్ అండి అందరికీ. ఒక బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా. చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది. అయితే టేప్ లేకుండా కటింగ్ చూపిస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక స్కేల్ తోటి ఇలా నడుము దగ్గర ఒక లైన్ తీసుకోవాలండి. ఇలాగా ఇక్కడ నడుము దగ్గర ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రాను రాను ఇక్కడ తగ్గించేసేయాలండి. ఇందులో కలిపేసాలి, కిందికి తీసుకోవాలి. ఇలాగా ఇది పైకి ఉండాలి, ఇది రాను రాను ఇందులో కిందికి కలిపేయాలన్నమాట. కిందికి తీసేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ షేప్ బాగుంటుంది అనేసి. ఇది కుట్లో కొంచెం పోతుంది కాబట్టి ఆల్రెడీ పైకి వచ్చేస్తుంది, మనకి సరిపోతుంది. ఇది మాత్రం పైకి లేవకుండా ఉంటుంది. ఈపు దగ్గర లేస్ ఉంటుంది కదా నడుము దగ్గర, అది లేవకుండా ఉంటుంది అనమాట ఇలా తీసుకుంటే. ఇప్పుడు బ్లౌజ్ని ఎప్పుడైనా సరే ఇలా సీద మీద బ్లౌజ్ని మార్క్ చేసుకోవద్దండి. కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా. ఇప్పుడు సీద మీద ఇలా పెట్టుకుంటాం అనుకోండి, మనకి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈజీనే అవుతుంది, కానీ కొత్త వాళ్ళకి ఇక్కడ ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి ఏంటి అనేది అర్థం కాదు కదా. అందుకని నేను ఉల్టా మీదనే చేస్తాను. ఇప్పుడు సీదా మీద కటింగ్ చేసుకోను నేను. ఉల్టా మీద అయితే మనకి ఎంత ఎక్స్ట్రా ఉంటుంది, ఈ ఖర్చు ఎంత ఉంటుంది, వాళ్ళ సైజ్ ఏంది అన్నీ అర్థమైపోతాయి అన్నట్టు. ఇలా మంచిగా ఉల్టా చేసుకొని దీన్ని ఈ రెండు భుజాల దగ్గర ఇలాగా జాయింట్ ఉంటుంది కదండి, భుజం దగ్గర జాయింట్, షోల్డర్ జాయింట్, ఆ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకోవాలి. రెండు ఈక్వల్గా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని దీన్ని ఇలా కరెక్ట్గా తీసుకోవాలండి. ఇలాగా ఈ నెక్ కరెక్ట్గా తీసుకొని ఈ నడుము దగ్గర, ఇది నెక్ దగ్గర ఏదైతే ఉంటుందో ఈ ఫోల్డ్ చేసి ఇట్లా ఒక మార్క్ తీసుకోవాలి. దీని మీద గుర్తుండడం కోసం ఇలా మార్క్ వేసుకున్నాక ఇట్లా దీన్ని ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసి మార్క్ వేసుకున్నాం కదా మనం. దీన్ని ఇప్పుడు మంచిగా ఇట్లా నీట్గా వేసుకోవాలన్నమాట. దీని మీద లైనింగ్ అండి, ఇది లైనింగ్ ఒక 80 సెంటీమీటర్ ఇచ్చారు, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 80 సెంటీమీటర్ ఉంది. పెద్దవాళ్ళు లావు ఉన్న వాళ్ళు అయితే మీటర్ కానీ మీటర్ బావు కానీ తీసుకోవాలి, సరిపోతుంది. మంచిగా వాటర్లో వేసుకొని ఐరన్ చేసుకోవాలండి ఈ లైనింగ్. ఇప్పుడు ఇలా పట్టుకొని నీట్గా ఏదైతే మనం ఇక్కడ సగభాగానికి మనము నెక్ దగ్గర లైన్ తీసుకున్నామో ఆడికి పెట్టుకోవాలి. ఇట్లా సగం ఇట్లా బయటికి పెట్టి సగం ఇలా పెట్టుకోవాలండి. చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇది డబల్ మీద తీసుకుంటే సీదా ఇక ఉల్టా తిప్పకుండా తీసుకుంటే అర్థం కాదు కొత్త వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ కుట్టు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా మనకి ఇది ఎంత ఉందో కొంచెం ఎక్స్ట్రా పెట్టమంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేదు దీనంతనే పెట్టు అంటే దీనంతనే తీసుకోవచ్చు అండి. మనం ఫస్ట్ అడగాలన్నమాట వాళ్ళకి, ఈ సైజ్ బాగుందా, ఈ బ్లౌజ్ ఎలా ఉంది, మీకు ఫిట్టింగ్ ఎలా ఉందని అడగాలండి. బాగుంది అంటే మనం బ్లౌజ్తోనే చేసుకోవచ్చు కటింగ్ అనేది. లేదు బాగాలేదు అన్నారు అనుకోండి, బాడీ మెజర్మెంట్ తీసుకోండి. నేనైతే బాడీ మెజర్ ఎక్కువ తీసుకుంటా. బ్లౌజులు నేను కుట్టిన బ్లౌజులు మాత్రమే నేను తీసుకుంటా. వాళ్ళకి బాగాలేదు, అక్కడ ఇక్కడ సెట్ అవ్వలేదు అంటే మాత్రం నేను బాడీ మెజర్ తీసుకుంటానండి. మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు దీన్ని నీట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఇక్కడ ఒక గీత తీసుకోండి. ఇప్పుడు ఇలా పట్టుకొని ఈ నెక్ అనేది నీట్గా ఇట్లా గుంజుకోవాలండి. ఇట్లా ముడతలు ఉంటాయి కదా, ఈ పాత బ్లౌజులు ముడుతుంటుంది కదా, అలాగే చేస్తే మళ్ళీ పొట్టి వచ్చేస్తుంది బ్లౌజు. ఇలాగా మీరు మంచిగా గుంజి పట్టుకోండి. ఇలా గుంజి పట్టుకొని ఈ నెక్ కన్నా కొంచెం ఇలాగా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి లోపలికి. ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, హ్యాండ్ జాయింట్, అక్కడ ఎగ్జాక్ట్గా ఒక మార్క్ పెట్టుకోండి. ఎక్స్ట్రా ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా ఇది మంచిగా ఇలాగా గీసేసుకోండి. ఈ జాయింట్ వస్తుంది కదా మనకి 1/2 ఇంచు ఇలాగా డబల్ గీసుకోవాలన్నమాట. ఇది మనం ఎగ్జాక్ట్ తీసుకున్నాము, ఎక్స్ట్రా ఈ కుట్టుల కోసం తీసుకున్నాం. ఇప్పుడు ఇలా
ఇలాగే పెట్టి ఇది ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నామో ఫస్ట్ ఎగ్జాక్ట్ గీసేసుకోండి. ఫస్ట్ ఇలా ఈ రౌండ్ అనేది ఎగ్జాక్ట్ గీసేసుకోండి. ఫస్ట్ వాళ్ళు ఒకవేళ ఇది చాలా పెద్దగా ఉంది నెక్ అంటే మాత్రం తగ్గించవచ్చు మనం. ఫస్ట్ ఎక్స్ట్రా ఇలా తీసుకొని ఎగ్జాక్ట్గా ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇది ఇలాగా ఈ హామ్ రౌండ్ దగ్గర ఎలా తీసుకోవాలనేది అర్థం కాదు కదండి చాలా మందికి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ హ్యాండ్ని లోపలికి అనేసేయాలి. ఇలాగా లోపల ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలాగా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా తీసుకోవాలి ఎంత తీసుకోవాలనేది. ఇప్పుడు ఇలా తీసి పెట్టలేము కదా, అందుకని ఇట్లా మనం ఫోల్డ్ లోపల చేసేసామంటే ఇలాగా చాలా బాగా అర్థమైపోతుంది. ఇది ఎంత ఉందో అలాగే ఇట్లా గుంజి పెట్టుకోవాలి దీన్ని ఇట్లా. ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ట్రా ఉంది కదా మనకి, ఈ ఎక్స్ట్రా దాకానే వచ్చింది అనమాట. ఇప్పుడు ఇలాగా దీన్ని ఇట్లా మడత పెట్టి ఇలా పట్టుకోవాలన్నమాట. కొంచెం నీట్గా పట్టుకోవాలి ఇలాగా. మళ్ళీ దీన్ని ఇట్లా కిందికి తీయొద్దండి, ఇట్లా పైకే పట్టుకోవాలి. పైకి పట్టుకుంటే మనకి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్ లోపలికి అంటాం కదా, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి. మీరు చూసి మార్క్ వేసేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ఉంది కుట్టు, ఇక్కడ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇక్కడ ఈ నెక్ దగ్గర ఇప్పుడు చూడండి మనము ఏం చేసినామంటే ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది ½ ఇంచ్ ఏదైతే కనిపిస్తుంది అనుకుంటున్నాం మీకు, డార్క్గానే గీసానండి. ఇలా ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి చూపించాను కదా మీకు, అది ఎక్స్ట్రా. మనకి అసలైంది ఇక్కడ అనమాట. మనకి ½ ఇంచు ఇలా రౌండ్ చేసుకోవాలి మీరు. దీన్ని ఇది ఎలా ఉందో అలాగే రౌండ్ చేసుకోవాలి. ఇందులో పైకి కలిపేసేయాలి అనమాట, కిందికి రావద్దు, పైకి ఇలా కలిపేసారంటే ఇది అసలైంది మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది. ఇది ఎక్స్ట్రా అనమాట, ఇది ఎక్స్ట్రా. ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ ఏది తీసుకున్నాము, ఇది తీసుకున్నామండి. మనం ఎగ్జాక్ట్ ఇది తీసుకున్నాం. అయితే కొంచెం మన కుట్టులో కావాలి కదా, ఎగ్జాక్ట్ ఇది ఎక్స్ట్రా ఇది అనమాట. ఎప్పుడైనా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి మనము, అయితే సరిపోతుంది మనకి. ఇది మనకి హెమ్మింగ్ చేయంగా ఇక్కడికి ఎంత ఉందో ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది మనకి. అప్పుడేమీ ఎక్కువ తక్కువ ఉండదు. ఇప్పుడు దీన్ని ఇలా ఒక మార్క్. నడుము సైజ్ ఇక్కడ ఉందండి, చిన్న సైజ్ బ్లౌజ్ ఇది. టేప్ లేకుండానే నేను చూపిస్తున్నాను మీకు. టేప్ లేకుండా అయితే తొందరగా అర్థమైపోతుంది. టేప్ అంటే కొందరికి కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి టేప్ లేకుండా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇది చూడండి, చంక దగ్గర ఇలా మడత పెట్టి తీసుకున్నాం కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకోవాలన్నమాట మనం. కరెక్ట్గా వచ్చిందండి చూడండి. ఇక్కడ నేను ఇది ఏదైతే ఎగ్జాక్ట్ కుట్టుందో అక్కడికే వచ్చింది చూడండి. అందుకని ఇలా పట్టేసుకోవాలి. ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది.